పేరెంట్స్ గురించి, ముఖ్యంగా యంగ్ పేరెంట్స్. నేను కొంచెం సీనియర్ పేరెంట్ని కాబట్టి నేనేమన్నా కూడా మీరు హర్ట్ అవ్వద్దు. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి, మీ పిల్లలు గ్రేట్ అవ్వాలండి. వాళ్ళు గ్రేట్ అవ్వాలి అంటే మీరు చాలా బాగుండాలి. మీరు చాలా బాగుండాలి అంటే మీరు వాళ్ళతో మాట్లాడే విధానం ఇదివరకుట్లాగా ఉండకూడదు. ఇప్పుడు మీ పేరెంట్స్ అంతా కూడా అంటే ఇప్పుడు 45-50లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ చాలా ఇండస్ట్రీలో కష్టపడ్డారు, వ్యవసాయం చేశారు, ఉన్న ఊర్లో ఉద్యోగం. నెక్స్ట్ జనరేషను కొంచెం చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు, ఆడవాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు పిల్లలు ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళదంతా ఇన్వెస్టిగేటివ్, ఇది ఇన్ఫర్మేటివ్, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. వాళ్ళకి మీరు ఏం నేర్పితే అది నేర్చుకుంటారు. ఏదైనా ప్రెషర్ ఇస్తే మాత్రం రెసిస్ట్ చేస్తారు. అలాగే మీరు ఇంట్లో మాట్లాడే మాటలు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళు పాపం పెళ్ళైన అమ్మాయి ఉంటుంది. అమ్మాయి అంటుంది, అంకుల్ మా హస్బెండ్ బూతులు తిడతాడు, నేను ఎప్పుడు మా ఇంట్లో కూడా బూతులు వినలేదు, ఇలాంటి బూతులు ఉంటాయని. క్లాస్మేట్ ఆ అమ్మాయి ఏ బీటెక్కో చదువు ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా అన్నాడు మా ఆయన అంటే, ఇది చాలా బూతు మాట. కెన్ యూ బిలీవ్ అండి, అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయండి, ఇంట్లో ఎప్పుడు బూతు మాటలు మాట్లాడుకున్నాను. బట్ ఇప్పుడు యంగ్ జనరేషను ఇంట్లో చాలా నేను ఇక్కడ చెప్పడానికి కూడా వీళ్ళని చెడ్డ మాటలు అంటున్నారు. అనడమే కాదు, అసలు ఈ సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. నా కొడక అంటాడు. నా కొడక అంటే మామూలుగా అది చాలా మామూలు ఇదైపోయింది. నేను మొన్న ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటున్నారు, ఒకడు వీడు బాల్ లాక్కుంటే నా కొడక అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటంటే వాడు అట్లా అంటున్నాడు అంటే, సినిమాల్లో అంటారంటే మన పాటలో కూడా వచ్చింది. సో అందుకని నేను ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే, ఇంట్లో కూడా సెన్సార్ అవసరమే. ఇంట్లో కూడా సెన్సార్ ఉండాలండి. నేను ఇలాగే ఉంటాను అంటే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ బాగు చేద్దామండి. చూడండి, స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్ వాళ్ళిద్దరూ తిట్టడం వల్ల ఏమవుతుంది, ఆ అమ్మాయి 2 చెవులు మూసుకుంది. అక్కడ కొన్ని చోట్ల డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారండి, ఇంట్లోంచి పారిపోయిన పిల్లలు ఉన్నారండి. ఇంట్లోంచి పారిపోయి ఇప్పుడు మీరు బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో కానీ లేకపోతే కలకత్తాలో కానీ కొన్ని చోట్ల ఇంట్లోంచి పారిపోయిన ఆడపిల్లలు ఉన్నారండి. వాళ్ళకి ఇంట్లో అన్నీ బాగుండి పారిపోవడం కాదండి, ఇంట్లో హెరాస్మెంట్ భరించలేక తండ్రి తాగుబోతూ, లేకపోతే తండ్రి ఇద్దరు పిల్లలను పెట్టుకోవడం, వదిలేసి వెళ్ళిపోవడం, కొన్ని చోట్ల తల్లి కూడా తప్పు చేయడం, ఇవన్నీ. అందుకని ఏంటంటే మనం చాలా పెద్ద బాధ్యత ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే మన పిల్లల్ని మనం బాగు చేయాలండి. మనకి అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, కావ్యాలు, అవి చదవండి. అందులో మహానుభావులు చరిత్రలు ఉన్నాయి. అది ఒక కన్నప్ప కావచ్చు, ఏకలవ్యుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాముడు కావచ్చు, హనుమంతుడు, వీళ్ళందరూ కూడా దే ఆర్ ది రియల్ హీరోస్ అండి. హనుమంతుడు ఉన్నాడు, ద బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద వరల్డ్, శ్రీకృష్ణుడు. అలాగే ద ఫస్ట్ CEO ఆఫ్ ద వరల్డ్ జీసస్ క్రైస్ట్, క్షమాగుణానికి పరాకాష్ట ఆయన. ఇవన్నీ అవి చెప్తూ ఉండండి ఇంట్లో. లేకపోతే వాళ్ళకి మీరు ఎప్పుడైతే మీరు టైం స్పేర్ చేయలేదో సెల్ ఫోన్ పట్టుకుంటారు.